జీవితాన్ని మార్చింది. హైదరాబాద్లో దీప్తి తన భర్త ఒక పాపతో కలిసి సంతోషమైన జీవితంలాగా గడిపేస్తుంటుంది. అయితే అది చూడడానికి అన్యోన్యమైన హ్యాపీయెస్ట్ ఫ్యామిలీగా కనిపిస్తుంది అందరికీ, బయట వాళ్ళందరికీ. కానీ వాళ్ళ జీవితంలో ఏదో తెలియని అగాధం అయితే మొదలైంది. ఎందుకంటే దీప్తి భర్త విక్రమ్ ఎప్పుడు ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంటాడు. బయట కనిపించేంత హ్యాపీనెస్ ఇంట్లో లేదు. దీప్తి ప్రాపర్గా మాట్లాడడమే తగ్గిపోతుంది. అయితే ఇలా ఒంటరితనాన్ని తట్టుకోలేక తను హ్యాపీగా హెల్త్ కోసం అని జిమ్లో జాయిన్ అయింది. దీప్తి జిమ్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ కార్తిక్ అనే వ్యక్తిని కలిసింది. అయితే కార్తిక్ చాలా కేరింగ్గా బిహేవ్ చేస్తాడు. అతనిలో ఆ పద్ధతి తనకి చాలా నచ్చింది. తన భర్త దగ్గర తెలియని కేరింగ్, పొసెసివ్నెస్ అంతా కూడా తను చూపిస్తాడు. అయితే కార్తిక్ తన మీద ఎక్కువ కేరింగ్ తీసుకోవడం, మీరు బాగా స్ట్రెస్గా కనిపిస్తున్నారు కదా, ఒకసారి మీరు కూల్గా ఉండండి, మనసులో ఉన్న బాధనంతా రిలాక్స్ చేసి హ్యాపీగా ఉండండి అని చెప్పేసి తనకు బాగా దగ్గర అయిపోయాడు. ఆ తర్వాత వాళ్ళు అలా మెల్లిమెల్లిగా ఫ్రెండ్స్ అయిపోయారు. అలా తను జిమ్ కోసం కాకుండా తన కోసం మాత్రమే అలా అక్కడికి వెళ్తూ వాళ్ళిద్దరి మధ్య చాటింగ్స్, ఇంకా ఫోన్ కాల్స్, సీక్రెట్ మీటింగ్స్ ఇలా చాలానే జరిగాయి. అయితే చాలా రోజుల తర్వాత అసలు ఎందుకు అంటూ తనలో ఏదో చేంజ్ వచ్చింది అని చెప్పేసి తన భర్త అయితే అబ్జర్వ్ చేస్తాడు. సరేలే, తను జిమ్కి వెళ్తుంది కదా, తను బిజీగా ఉందేమో అని చెప్పేసి తను కూడా మామూలుగా అయిపోతాడు. కానీ అక్కడే తన భర్త చాలా తప్పు చేశాడు. విక్రమ్ అసలు తను ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా పట్టించుకోకుండా అసలు నిజంగా తను వర్క్లో బిజీగా ఉండి ఇంట్లో ఉన్న కూతుర్ని కూడా ఇద్దరు నెగ్లెక్ట్ చేస్తారు. అయితే దీప్తి రోజులు గడిచిన తర్వాత మెసేజ్, కాల్స్, సీక్రెట్గా మీటింగ్స్ ఇలా గడుస్తూనే ఉంటాయి. ఇవేవి కూడా విక్రమ్కి తెలియదు. దీప్తి కొంచెంగా ఫ్యామిలీకి దూరం అయిపోయింది. అయితే కూతురు అనన్య మాత్రం చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది. అనన్యకు 10 సంవత్సరాలు. అయితే అమ్మ, నువ్వు ఇదివరకట్లాగా ఉండట్లేదు, నాతో టైం స్పెండ్ చేయట్లేదు. ఒకప్పుడు నాన్న నాతో టైం స్పెండ్ చేయకపోయినా నువ్వు నాతో టైం స్పెండ్ చేసావు కదా అని చెప్పేసి తనైతే అంటుంది. అయినా కూడా ఒక్కసారి తనకు మనసు చివుక్కుమంటుంది. కానీ కార్తిక్ మీద ఉన్న ప్రేమ తన వైపు లాగేస్తుంది. ఇక కార్తిక్ గురించి ఆలోచిస్తూ తనైతే వదిలేసింది. ఏముందిలే, పాపే కదా, ఎప్పుడైనా ఉండొచ్చులే, అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను పాపతోనే కదా ఉంటాను అని చెప్పేసి మెల్లిమెల్లిగా పాపనైతే అవాయిడ్ చేస్తూ వచ్చింది. దీప్తి తన కూతుర్ని ఇగ్నోర్ చేస్తూ కార్తిక్కి చాలా దగ్గరగా వెళ్తుంది. అయితే కార్తిక్ అసలు ఇంటెన్షన్ స్లోగా బయటపడుతుంది. అతను దీప్తి దగ్గర ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ అడగడం మొదలు పెడతాడు. అయితే మనీ కూడా తీసుకుంటూ ఉంటాడు. దీప్తికి కావాల్సిన అన్ని అవసరాలు తీరుస్తూ, తనకు కావాల్సిన ప్రేమను పంచుతూ తన దగ్గర ఆర్థికంగా బాగా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్లు అడుగుతూ ఉంటాడు. మనీ కూడా తీసుకుంటూ ఉంటాడు. అయితే అతను ఏంటి అంటే తనను బ్లాక్మెయిల్ చేయాలని చాలా రకాలుగా ప్రయత్నం చేశాడు. అంటే తను సీక్రెట్గా కలిసినప్పుడు, అలాగే తనని మెల్లిమెల్లిగా మాటలతో ప్రేమతో లొంగదీసుకుని శారీరకంగా కూడా తను ఒకటేలాగా చేసి వాళ్ళిద్దరూ కలిసినప్పుడు వీడియోస్, ఫొటోస్ అన్నీ కూడా సీక్రెట్గా తీసి ఆ తర్వాత అవే ఫొటోస్ ఇంకా వీడియోస్తో తనని బ్లాక్మెయిల్ చేయడం అయితే ప్రారంభించాడు. అయితే అసలు ఇన్నాళ్ళుగా కార్తిక్ని గుడ్డిగా నమ్మిన దీప్తి ఒక్కసారిగా మోసపోయింది. ఒక రాత్రి దీప్తికి అన్నోన్ నెంబర్ నుంచి ఫొటోస్ ఇంకా మెసేజెస్ అయితే వచ్చేసాయి. అయితే దాంతో ఆమె చాలా షాక్ అయిపోయింది. అవి ఆమె మరియు కార్తిక్ కలిసి ఉన్నప్పటి ఫొటోస్ అండ్ వీడియోస్. ఇవి అదే సమయంలో తిరిగి తనకు ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ అయితే వస్తుంది. తీరా అక్కడికి చూస్తే ఆ నెంబర్ కార్తిక్ది. ఒక్కసారిగా అసలు చాలా షాక్ అయిపోతుంది. ఇన్నాళ్ళుగా నా మీద ప్రేమ, కేరింగ్ చూపించిన కార్తిక్ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడా అన్న విషయాన్ని తను తట్టుకోలేకపోయింది. అలాగే కార్తిక్, నాకు వెంటనే 10 లక్షలు కావాలి, నువ్వు వెంటనే 10 లక్షలు ఇవ్వకపోతే ఈ వీడియోస్, ఫొటోస్ నీ భర్తకు చూపిస్తాను అంటూ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఇక ఏం చేయాలో పాలుపోని స్థితిలో దీప్తి తన దగ్గర ఉన్న బంగారం అంతా కూడా అమ్మేసి 10 లక్షలు అయితే అరేంజ్ చేసి కార్తిక్కి ఇవ్వాలని అనుకుంటుంది. ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని బ్యాంకులో అవ్వడం విక్రమ్ చూసి చాలా
టెన్షన్ పడతాడు. అసలు ఏం జరుగుతుంది, తనకు ఇంత డబ్బుతో ఏం అవసరం ఉంది, అయినా నాకు చెప్పకుండా బంగారం తాకట్టు పెట్టి ఎందుకు తీసుకుంది, అసలు ఈ డబ్బంతా ఏం చేస్తుంది అని వాళ్ళిద్దరూ కూడా దీప్తి ఇంకా విక్రమ్ ఈ డబ్బుల విషయంలో చాలా గొడవ పడతారు. నేను నిన్ను చాలా నమ్మాను దీప్తి, కానీ నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ దీప్తిని విక్రమ్ అయితే అడుగుతూ ఉంటాడు. అదంతా కూడా వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే తన కూతురు అనన్య చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. అమ్మ నాన్న ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు అని అనుకుని చాలా చాలా బాధపడుతుంది. అయితే దీప్తి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంది, కానీ ఏం చేయాలి ఎలా చేయాలో తెలియక ఒకవేళ పోలీసులకి తెలిస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని చాలా భయపడుతుంది. దీప్తికి ఆ డబ్బులు తీసుకున్నప్పుడు చేతులు వణికిపోతూ ఉంటాయి. దీప్తి సీక్రెట్గా నగలు అమ్మి అసలు ఆ డబ్బునైతే అరేంజ్ చేస్తుంది. కానీ విక్రమ్కి వచ్చిన అనుమానాల ప్రకారం ఇంట్లో చాలా పెద్ద ఫైట్ జరిగింది. అయితే ఆ తర్వాత దీప్తి విక్రమ్కి డబ్బులు ఇవ్వడానికైతే వెళ్తుంది. ఎందుకంటే దీప్తి కార్తిక్కి మనీ ఇవ్వడానికైతే వెళ్తుంది. అసలు పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అన్న ఆలోచన వచ్చింది, కానీ ఎక్కడ తన గురించి బయటపడితే అందరూ ఏమనుకుంటారు అనే ఒకే ఒక్క ఆలోచన తనని ఆపేసింది. అయితే దీప్తి కార్తిక్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ పోలీసులు సిద్ధంగా ఉంటారు. పోలీసులు అక్కడ ఉండగానే దీప్తి తన దగ్గరికి వెళ్తుంది. అక్కడ పోలీసులు ఉండేసరికి అసలు చాలా అనుమానపడుతుంది. అసలు ఏంటి, పోలీసులు ఎందుకు వచ్చారు ఇక్కడికి, నేనేం పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు కదా అని దీప్తి అయితే చాలా షాక్ అవుతుంది. అయితే ఆ తర్వాత ఎస్ఐ దీప్తిని కలిసి కార్తిక్ చాలా ఉమెనిస్ట్, మ్యారీడ్ ఉమెన్ని టార్గెట్ చేసి వాళ్ళ బాధలని తెలుసుకొని వాళ్ళకు దగ్గర అవుతున్నట్టుగా ఓదార్చి వాళ్ళని ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి ఏకాంతంగా ఉన్న సమయాల్లో ఆ ఫొటోస్ వీడియోస్ తీసుకొని అందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు అని చెప్పేసి పోలీసులు చెప్పి, ఇప్పటికే కార్తిక్ చేతిలో చాలా మంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికే చాలా మంది విక్టిమ్స్ ఉన్నారు అని చెప్పేసి పోలీసులు అయితే దీప్తికి చెప్తారు. అయితే దీప్తి తను తీసుకొచ్చిన డబ్బుల్ని తానే తీసుకువెళ్తుంది. బట్ అంతా ఇక్కడికి కథ సుఖాంతంగానే మిగిలింది. కానీ దీప్తికి ఒక అనుమానం అయితే వస్తుంది. అసలు ఇక్కడికి పోలీసులు ఎలా వచ్చారు అని అనుకుంటూ ఉండగానే కార్తిక్ గురించి మొత్తం కూడా అన్ని నిజాలు ఎస్ఐ చెప్పేస్తాడు. చూడండమ్మా, మీరు ఇలాంటి వాళ్ళు కాబట్టి మిమ్మల్ని ఇలా మోసం చేస్తున్నారు. అయినా ఏది తెలుసుకోకుండా, ముందు వెనుక ఏది తెలుసుకోకుండా మీలాంటి వాళ్ళు ఇలా ఒకరికొకరు తెలియకుండా ఇంట్లో దొరకని ప్రేమ బయట దొరుకుతుంది అనుకొని ఇలా మీరు ఇలాంటి వాళ్ళకు దగ్గర అవుతున్నారు. కానీ వాళ్ళు మీ అవకాశాన్ని, మీ బాధని అవకాశంగా తీసుకొని డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటున్నారు. కాబట్టి మీరు ఇలా చేయకండి. ఒకవేళ మీరు ఏదైనా మోసపోతే తప్పకుండా పోలీసులకు కానీ ఇంట్లో ఉన్న మీ భర్తకు కానీ ఇన్ఫార్మ్ చేయండి. మీరు చేసింది తప్పే అయినా మిమ్మల్ని కాపాడుకోవడానికైనా వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. అలా మీరు పోలీస్కి కంప్లైంట్ ఇవ్వకపోవడం వల్లే ఇదంతా జరిగింది. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వకపోయినా వాడు ఇలాగే ఇంకా 10 మందిని చేస్తాడు కదా, అలాంటిది మీరు ఎందుకు ఆలోచించరు? మీరు చేయలేదు, కానీ మీలాగే ఒక అమ్మాయి ధైర్యం చేసి తను డబ్బులు కట్టలేక తనని మోసం చేశాడు అని చెప్పేసి అసలైన కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధంగా ముందుకు వచ్చింది. ఆమె ఇచ్చిన కంప్లైంట్ వల్లే మీరు సేఫ్గా బయటకు పడ్డారు అంటూ ఎస్ఐ చెప్పగానే చాలా సంతోషిస్తుంది. కానీ దీప్తి మనసులో మాత్రం ఇదంతా నా భర్తకి తెలియకుండా ఉండుంటే బాగుండేది, ఇదంతా ముందే బయటపడుంటే చాలా బాగుండేది అంటూ చాలా బాధపడుతుంది. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత దీప్తి మెల్లిమెల్లిగా తన బొటిక్ని అయితే మళ్ళీ రన్ చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఏంటి, విక్రమ్తో రిలేషన్ పూర్తిగా మళ్ళీ నార్మల్ అవ్వకపోయినా కూడా వాళ్ళకి పుట్టిన ఏకైక సంతానమైన అనన్య కోసమైనా వాళ్ళు జీవితాంతం సంతోషంగా కలిసి ఉండాలని అనుకుంటారు. వాళ్ళిద్దరి మధ్య సంతోషం ఉన్నా లేకపోయినా కూతురి కోసం అడ్జస్ట్ అవుతూ వాళ్ళ వైవాహిక జీవితాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి తప్పు చేసే ముందు ఒక్కసారి పిల్లల కోసం కూడా మీరు ఆలోచిస్తే చాలా బాగుంటుంది. సో ఇలాంటి వాళ్ళ ట్రాప్లో పడకుండా ధైర్యంగా దేన్నైనా ఎదుర్కొనేలాగా ఉంటే అందరూ కూడా చాలా సేఫ్గా ఉంటారు. ఒక్క తప్పు డెసిషన్ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇలాంటి మరింత సమాచారం కోసం మీరు మళ్ళీ ఇలాంటి వీడియోలు చూడాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోల పట్ల మీకు ఉన్న ఆసక్తిని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.